టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 అందరికీ నమస్కారం అండి. నా మీడియా మిత్ర సోదరులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ముగ్గురు అభ్యర్థులు కూడా పార్టీ పొత్తు మీద చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు వారు చేస్తున్న త్యాగం మామూలుది కాదండి. నిజంగా మీడియా మిత్రులు కూడా ఈ మూడు పార్టీలు అభివృద్ధి కొరకు కూడా చాలా కృషి చేశారు. అందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా కండవేల లక్ష్మిగా మీ అందరికీ సుపరిచితురాలనే. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 2021లో అసెంబ్లీలో కన్నీరు పెట్టుకొని నేను అసెంబ్లీలో సీఎంగానే మళ్ళీ అడుగు పెడతానని శబ్దం చేసి కన్నీరు పెట్టుకొని వచ్చారండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కన్నీటిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి ఆయన సీఎంగా గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. అందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, ధైర్యవంతుడు, ఏ కష్టాన్నైనా జయించుకోగల శక్తిమంతుడు అండి ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పదే పదే మా నాయకుడి కోసం మేము ఎందుకు చెప్తున్నామంటే, అభివృద్ధి ప్రదాత అండి. ఎస్సీలకి ఎన్నో పథకాలు విడుదల చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను డోర్ డెలివరీ చేయించిన స్పందన లేదు. ఎస్సీలకు ఉన్న పథకాలన్నీ కూడా ఆయన తీసివేయడం నిజంగా అవన్నీ చాలా బాధాకరం. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న అంబేద్కర్ విద్య విదేశీ అనే సంతకం పెట్టినప్పుడు నేను చాలా సంతోషించానండి. ఆయనకున్న జ్ఞానం అది. ఏ అసెంబ్లీలో ఆయన కన్నీరు పెట్టుకొని వెనకడుగు వేసి వెనక్కు వచ్చారో, ఇవాళ అదే ఆయనకు తొలిమెట్టు తొలుస్తాను సీఎంగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం నాకు ఎంతో సంతోషం. అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన తగ్గించుకునే వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏమనొద్దు, మీరు ఎటువంటి దూషణ మాటలు కూడా పలకొద్దు, ఆయనకి కూడా మనం గౌరవించాలని చెప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అది చూసుకొని చాలామంది మేము తెలుసుకోవాలండి. ఎందుకంటే లోకల్లో ఉన్న కొంతమంది నాయకులు మనం ఏదో చేసేద్దాం, మనం ఏదో పొడిసేద్దాం అంటున్నారు. అది కాదు ముఖ్యం. మన బాబు గారు ఏదైతే క్రమశిక్షణ పాటిస్తున్నారో అదే క్రమశిక్షణ మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ పాటించాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారండి. ఈరోజు ఆయన మన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి రాజానగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు వస్తున్నారు. అందుకు ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేసుకుంటున్నాను. అలాగే మా టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారితో ఐక్యతగా కలిసి టీడీపీ క్యాడర్ని గుర్తు పెడుతూ ప్రతి ఒక్కటి కూడా ఐక్యతగా చేయాలని మా బత్తుల బలరామన్నయ్య గారికి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే అయ్యన్న పాత్రుడు గారిని కూడా, నిజంగా ఆయన బీసీ నాయకులు, బీసీ కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఆయన కూడా అసెంబ్లీ స్పీకర్గా ప్రమోట్ చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చంద్రబాబు గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే అయ్యన్న పాత్రుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరూ కూడా మనం అధికారం వచ్చిందని పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని కూడా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని వారికి చెయ్యాలి. అలాగే దళితులకు జరుగుతున్న అన్యాయాలు, ఎస్సీ కమ్యూనిటీలో కొన్ని విభేదాలు ఉంటున్నాయి, అవన్నీ తొలగించి ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తే మళ్ళీ మనం అభివృద్ధి పదంలో మళ్ళీ అధికారం దక్కించుకునే సత్తా మనలో ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. టీడీపీ, జనసేన, బీజేపీల ఐక్యత వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. బొడ్డు వెంకటరమణ చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బత్తుల బలరామ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.